హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుసుమ. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. మరి ఇవాళ వ్లాగ్ ఏంటి అని అంటే, అన్నట్టు సంక్రాంతి వచ్చేస్తున్నారు కదండి. పండగ 3 రోజులు కాకపోయినా ఒక 2 రోజులైనా కూడా అందరం కూడా హ్యాపీగా ఇంట్లో టైం స్పెండ్ చేసుకోవాలి. ఒకప్పుడు ఉండేదండి హాయిగా ఊరికి వెళ్ళడం, పిండి వంటలు చేసుకోవడం, అందరితో కలిసి టైం స్పెండ్ చేయడం. ఇవాళ రేపు అలాగే ఏంటి లేదు, అందరూ బిజీ అయిపోతున్నారు అనమాట. సిస్టమ్ వర్క్ 24/7 అంతే కదండి. కానీ కనీసం ఈ పండుగ 3 రోజుల్లో కాకపోయినా ఒక్క రోజైనా అందరం కలిసి టైం స్పెండ్ చేయడం అంటే అలా చేయడానికి ట్రై చేద్దాం. ఇంకేంటి, కొత్త బట్టలు కొనేసుకున్నారా, కుట్టించేసుకున్నారా? సో నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. బట్ అంతకంటే ముందు నేను లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ ఇయర్ కోసం. ఏంటి అంటే గోదా కళ్యాణం, అదే భోగి రోజు జరుపుకుంటాము. దానికోసం నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. అయితే లాస్ట్ ఇయర్ సరిగ్గా వీడియో అంటే స్టెప్ వైజ్గా తీయలేకపోయాను, ఐడియా అంతగా రాలేదు. కానీ ఈసారి అనిపించింది నేను ఎలా రెడీ చేసుకుంటున్నాను స్టెప్ వైజ్గా మీతో షేర్ చేసుకుంటాను అన్నట్టు ప్రతిరోజు ఇవన్నీ షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. బట్ కొంచెం లాంగ్ వీడియోలో డీటెయిల్గా ఉంటుంది అని చెప్పేసి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సరేనా? ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, ఇవి వెదురు బుట్టలు. లాస్ట్ ఇయర్ అయితే చేయించాను, ఒక్కొక్కటి 10 రూపాయలు తీసుకున్నారనమాట. ఇవి ఎందుకు అనంటే ఇందులో మనం అన్ని స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఎలాగంటే ట్రెడిషనల్గా వెళ్ళాలి. ఇప్పుడు కళ్యాణం అయినా అంటే నార్మల్గా పెళ్ళి అని అంటే ఆర్టిఫిషియల్గా వెళ్లకుండా ఎవరైనా కూడా అనుకుంటారు కదా, లైక్ ఎలాగంటే ట్రెడిషనల్గా వెళ్ళాలి, చూడడానికి బాగుండాలి, చేస్తున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి కూడా బాగుండాలి అని చెప్పేసి అనుకుంటారు. సో నేనేంటంటే అఫోర్డబుల్ ప్రైస్లోనే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. సో ఈ బుట్టలు కళ్యాణం అయిపోయింది కానీ దాచేసాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే బుట్టలను తీసి మంచిగా కొంచెం తుడిచేసి పసుపు రాస్తున్నాను అనమాట. దీంట్లో ఏం చేస్తాను చెప్పలే కదా, సార్ ఐటమ్స్ అన్నీ పెడతానమాట. అయితే ఈ బుట్టలు చేసేటప్పుడే వాళ్ళు అడిగారనమాట, మేము కలర్ వేసి ఇస్తామా అని చెప్పేసి. అంటే నేను వద్దనేసాను. అప్పుడు అది అంటే కొత్త వెదురుతోటి చేసిన బుట్టలు చూడడానికి మంచి కలర్గా ఉండాలి, ఒకలాంటి లైట్ ఎల్లోయిష్ కలర్గా వచ్చింది, చూడడానికి బాగుండాలి. ఈసారి ఏంటంటే కొంచెం పాతబడ్డాయి అనమాట. అయితే నేనే కొంచెం పసుపు రాస్తున్నాను. ఆ తర్వాత కొంచెం కలర్ అంటే యూనిక్గా ఉండాలి, చూడడానికి బాగుండాలని చెప్పేసి ఆల్తా తీసుకొచ్చాను అనమాట. మొత్తం అంతా పసుపు రాసేసి ఆ తర్వాత ఆల్తా కూడా కొంచెం అక్కడక్కడ డాట్ డాట్ లాగిస్తే యూనిక్గా ఉంటుంది, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఇప్పుడు పారాణి, పసుపు, ఇవన్నీ గోరింట, ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ వస్తువులే కదండి, దీనికి నచ్చదు అని చెప్పేసి ఎవరికి ఉండదు. సో అదనమాట, ఆల్తా కూడా కొంచెం డెకోర్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే లిక్విడ్. ఒకప్పుడు నాకు తెలిసి ఇప్పటికీ కూడా ఆల్తా పౌడర్ దొరుకుతుందన్నమాట. ఇది ఒరిస్సా సైడ్ అయితే చాలా యూజ్ చేస్తారండి. సింధూరం ఇంకా ఆల్తా పెళ్ళైన ఆడవాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ ఉండాలన్నమాట. నేను పెట్టుకునేదాన్ని, అంటే పిల్లలు కూడా పెట్టుకుంటారు. మెయిన్గా ఏంటంటే ఆడవాళ్ళకి వాటర్లో ఎక్కువ పని ఉంటుంది, సో ఇన్ఫెక్షన్ అవి కొంచెం తగ్గుతాయి అన్నమాట ఇది రాస్తే అని చెప్పేసి నమ్ముతారు. సో ఇదైతే నేను తీసుకొచ్చాను. ఆ సంగతి అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక మెయిన్ సెగ్మెంట్, బొట్టలన్నీ ఏం చేశానంటే కలర్ వేసేసి కొంచెం ఆరనిచ్చాను అనమాట. దాని సంగతి పక్కన పెడితే ఇది కండువ. అంటే జెంట్స్ తీసుకుంటారు కదా, పంచి ఇంకా కండువ తీసుకుంటారు కదా, అది ఒకటే తీసుకున్నాను. ఇది సిల్క్ ఇంకా కాటన్ మిక్స్ అండి. 100 రూపీస్ అన్నారు, 80 రూపీస్కి ఇచ్చారనమాట. అన్నట్టు ఇక్కడ ఏ వస్తువుకి కూడా నేను బేరం ఆడలేదు, ఎందుకంటే పూజ చేసే వస్తువులు మనం బేరం ఆడకూడదు అని చెప్పేసి అమ్మ ఎప్పుడు అంటుంది. సో వాళ్ళే తగ్గించేసి 80 రూపీస్కి ఇచ్చారు. అయితే రెండు వైపులా, ఒకవైపు గ్రీన్ అండ్ మెరూన్ అంచు వచ్చింది. అయితే ఫస్ట్ ఏ పని చేసినా కొత్త వస్తువు తీసుకున్నాము అని అంటే పసుపు బొట్లు పెట్టడం నాకు అలవాటు, ఏ చిన్న వస్తువు అయినా కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మరి అందులో స్వామి అమ్మవార్లకి అని అంటే ఒక మంచి అంటే ట్రెడిషనల్ ఫీల్ అయితే వస్తున్నది, పెళ్లి జరుగుతున్నది ఇంట్లో. ఇక్కడ ఇన్స్టా చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఏంటి అని అంటే అడ్డుతెర ఉంటుంది కదా, లాస్ట్ టైం సింపుల్గా గోదా కళ్యాణం అని రాసేసాను అనమాట. బట్ ఈసారి ఇన్స్టాలో ఈ పేజీలో చూస్తే నామాలు ఉన్నాయన్నమాట, శంకు చక్రాలు ఉన్నాయి. అవైతే నేను డ్రా చేద్దాం, కొంచెం కలర్ కూడా వేద్దాం అని చెప్పేసి ఇక్కడైతే చిన్న పీస్ కట్ చేస్తున్నాను. ఇంకా దీంతో మధుపర్కం కూడా రెడీ చేస్తాను అనమాట.
ఒక చిన్న పీసే తీసుకున్నానండి. ఎందుకంటే మనకి బొమ్మలైతే దేవుడి విగ్రహాలైతే 3 ఇంచెస్ వరకే ఉంటాయండి. మరీ పెద్ద బొమ్మలైతే మన ఇంట్లో ఉంచకూడదు అని చెప్పేసి అంటారు కదా! కాబట్టి దానికి సరిపడా అంటే లైక్ ఎలాగంటే A4 సైజ్ పేపర్ అంతా నాకు వచ్చింది. సో, అది నాకు సరిపోతుంది అని చెప్పేసి కూడా అనిపించింది. సో, ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇంకో విషయం చెప్పాలంటే వర్క్ అయితే స్టార్ట్ నేను చేశాను గానీ మిగతా వర్క్ అంతా కూడాను మా అమ్మాయి చేసిందండి. ఎందుకంటే నేను చేశానంటే వంక టింకర్లు వచ్చేస్తాయి. తను బాగా ఆర్ట్ వేస్తుంది. ముగ్గులైనా అంతా మంచి కళ అనమాట తన చేతిలో ఉన్నది. సో, తనైతే మొత్తం కంప్లీట్ చేసింది. అండ్ అక్కడక్కడ టచ్అప్ అయితే నేను ఇచ్చాననమాట. ఇక్కడ డ్రా చేయడం అయిపోయింది. కలర్ వేయడానికి టైం వచ్చేసరికి యాక్రిలిక్ పెయింట్స్ అయితే లేకుండే, ఓన్లీ వైట్ ఉందనమాట. ఓన్లీ నామంకి కొంచెం వేశాను అండ్ ఆ పని అక్కడితో ఆపేశాను. ఎందుకంటే చెప్పాను కదా పెయింట్స్ అయితే నిండుకున్నాయి అనమాట. సో, ఆ పని అక్కడ పక్కన పెట్టేసి స్టార్ట్ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కళ్యాణంలో స్వామివారికి మెడలో మీరు గమనించారో లేదో కంకణాలు ఉంటాయన్నమాట. చాలామంది అంటే మనం అనుకుంటూ ఉంటాం అదేంటంటే యజ్ఞోపవీతం అనుకుంటాం, కానీ అది కాదు, కంకణం అని చెప్పేసి కళ్యాణ టైంలో అది శుభ సూచకం అని చెప్పేసి కూడా అంటారు. అది ఇప్పుడు నేను రెడీ చేస్తానన్నమాట. సో, మనం ఏంటంటే ఇంట్లో సింపుల్గా అఫోర్డబుల్ ప్రైస్లో మనకి ఇష్టం ఉంటే చాలు, ఇంట్రెస్ట్ ఉంటే చాలు, చక్కగా లైక్ ఎలాగంటే కళ్యాణం చేయొచ్చు. ఇది ఎక్కువగా గుడిలో చేస్తుంటారు, సామూహికంగా చేస్తుంటారు. కానీ నేనేదో చిన్న ఉడత ప్రయత్నం చేస్తున్నాను. ముందే అనుకున్నానండి ఏమైనా తప్పులు ఉంటే దేవుడా నన్ను మన్నించు, క్షమించు అని చెప్పేసి అనుకున్నాను. సో, ఇవైతే మనకి బోల్డ్ అన్ని కలర్స్ కూడా దొరుకుతాయి. కానీ నేను ఈసారి కొంచెం రెడ్ కలర్ తీసుకున్నానండి. అయితే ఇది 3 పాయలు చొప్పున మనం జడ అల్లుతాం కదా, అలాగా అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. జారిపోతుంటుంది, అది అంత ఈజీగా ముడి పడదండి. కాబట్టి ఇదిగోండి అమ్మాయికి చెప్పాను కొంచెం ఆ ముడి దగ్గర పట్టుకో అని చెప్పాను. ఒకళ్ళు పట్టుకుంటే మనకి ఒకళ్ళు హెల్ప్ తీసుకుంటే, లేకపోయినా ఒక చోట మనం ఇలా కట్టేసి మనం ఇలా అల్లుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ 3 కంకణాలు అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో, ఇది చాలా ఈజీ అయిన ప్రాసెస్, త్వరగా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎడ్జ్కి మనం ఇలాగా ముడి వేసేయాలి. ముడి వేసిన తర్వాత ఆ థ్రెడ్ ఏదైతే ఉందో మొత్తం విప్పేయాలన్నమాట. విప్పేస్తే మనకి ఇప్పుడు ఇలా కనబడుతుంది కదా, మరి కొంచెం ఒక 1 డే పోతే అది నార్మల్గా మనకి ఒక కుచ్చులాగా వచ్చేస్తుంది, బాగుంటుందన్నమాట. ఇక్కడ కంకణం ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ముందరికి వచ్చేద్దాము. అడ్డు తెరకి వేస్తున్నాను కదా పెయింటింగ్, అది ఈరోజు చెప్పాలంటే పెయింట్ తీసుకురావడం అండ్ మొత్తం కంప్లీట్ అయితే అమ్మాయి చేసేసింది. సో, ఇక్కడ మీ ముందరికి నేను ప్రజెంట్ చేసేస్తున్నాను. ఇది క్లాత్ కట్ చేసాం కదా, చిన్న దారాలు అయితే వచ్చేస్తున్నాయి. అవి తర్వాత సైజ్గా కట్ చేసుకోవాలన్నమాట, లేకపోతే విడిపోతుంది. అసలు సైడ్స్ కుట్టేయాలండి, కుట్టేస్తే ఎందుకో నాకు నచ్చలేదు, కాబట్టి ఇలాగే వదిలేసాను. ఎంత బాగుందంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేస్తాము మధుపరకాలండి. అండ్ అన్నట్టు మీరు కామెంట్ పెట్టారు కదా వస్త్రాలు కుట్టించండి, లాంగ్ వీడియో పెట్టండి అని చెప్పేసి. ఇదిగోండి మన ఇంట్లోనే ఒకళ్ళు మెషిన్ ఉంటే ఇంకా చక్కగా మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది. సో, ఇక్కడ అదే కండువ మొక్క ఏదైతే క్లాత్ మొక్క ఉందో అది చిన్న మొక్క తీసుకొని, ఇదేంటంటే మంగళ స్నానం చేసుకుంటారనమాట స్వామి అమ్మవార్లు. ఇది కట్టుకొని మధుపరకాలు కట్టుకొని, సో ఇక్కడ కుచ్చుళ్ళలాగా మనం స్టెప్స్ చేస్తాం కదా శారీకి, అలాగే కుచ్చుళ్ళలా చేసుకొని కొంచెం చిన్న బొమ్మలు కాబట్టి కొంచెం చేసుకొని ఎడ్జ్ దగ్గర పట్టుకొని కుట్టు అయితే వేసేస్తున్నాను నార్మల్గా సూది దారంతో. అన్నట్టు చిన్న సూది ఎక్కడ మిస్ అయిపోయిందండి, పెద్ద సూది ఒకటి పట్టుకొని దాంతో అయితే నేను ఇక్కడ కుడుతున్నాను అనమాట. ఏదోలా మనకి త్వరగా పని కంప్లీట్ అయిపోవాలనుకున్నాను, ఎందుకంటే టైం అస్సలు లేదండి, ఇంకా బోల్డ్ ఏర్పాట్లు చేసుకోవాలి. అవన్నీ కూడా మీతో రాను షేర్ చేస్తాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా స్వామి అమ్మవార్లు ఇద్దరికి మధుపరకలు రెడీ అయిపోయి, అండ్ స్వామివారికి ఓన్లీ ఆ లైన్. అండ్ మధుపరకలు అయిపోయిన తర్వాత మంగళస్నానం అయిపోయిన తర్వాత పెళ్లి బట్టలు, ఇదైతే ఒక బ్లౌజ్ పీస్ అండి. ఎంత బాగుందంటే కలరు, ఇంకా మనకి కెమెరాలో ఇలా కనబడుతుంది, రియల్గా ఇంకా బాగుంది. పర్పుల్ షేడ్ వచ్చేసి, అండ్ అది కూడా సేమ్ మనం కొంచెం నేను కుచ్చుళ్ళు ఎక్కువ పెడదాం అనుకున్నాను అనమాట అమ్మవారికి, బాగుంటుంది కదా శారీ డ్రాప్లింగ్ లాగా వస్తుందన్నమాట. సో, ఇదిగోండి అలాగ చేతితోటి అలా కొంచెం కొత్త క్లాత్ కదా మాట సమంగా వినదు, ఒక 2-3 సార్లు అలా ట్రై చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట కుచ్చుళ్ళు అనేవి.
ఇదైతే సిల్వర్ అంచు వచ్చేసి కాంబినేషన్, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 2, 3 అటెంప్ట్లో అయితే నాకు కుచ్చుళ్ళు సరిగ్గా అందుబాటులోకి వచ్చేసాయి. ఇది కూడా సేమ్ మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ చూస్తున్నారు కదా. అండ్ ఇంకొక చిన్న అంచు తీసుకొని బయట వైపు వేస్తానన్నమాట. అది మీకు నెక్స్ట్ మీతో షేర్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాత్రం నాకు సరిపోతుంది అనుకున్నాను. అండ్ ఇది కూడా ఎడ్జ్కి పట్టుకొని ఇదిగోండి ఒక 4 పోగులు మనం కుట్టేసామంటే మరేం పర్వాలేదు, విడిపోదు, చక్కగా ఉంటుంది. దీనిపైన మనం చక్కగా ఐరన్ చేసామంటే ఆ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి అస్సలు చెదరవు, చక్కగా ఉంటాయన్నమాట. ఇంకా చెప్తున్నాను కదా, మనకి మిషన్ కుట్టు వస్తుంటే ఇంకా చక్కగా స్టెప్లన్నీ కూడా మనం కుచ్చుళ్ళు వేసుకోవచ్చు. కానీ ఇది ఈజీగా మనం ఇంట్లో వితిన్ 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్లోనే మనం చక్కగా అమ్మవార్లకి ఇలాగా సారీ చక్కగా వస్త్రాలు అయితే కుట్టించవచ్చు అనమాట. సో సరేనండి, వీడియో నచ్చిందా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మరొక మంచి వ్లాగ్తో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.